దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ, కేంద్రంలో వరుసగా మూడోసారి పవర్లో కొనసాగుతున్న పార్టీ, పైగా ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కీలక భాగస్వామి కూడా. అయినా స్టేట్లో కమలనాథులు దూకుడు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చినా జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నా స్పీడ్ పెంచడం కాదు కదా, ఉన్నకాడి నుంచి ముందుకు కదలట్లేదట ఏపీ బీజేపీ లీడర్లు. టీడీపీ జనసేన అంత దూకుడు ప్రజల్లోకి వెళ్లటం లేదన్న సొంత పార్టీ కార్యకర్తలే అసహనంతో ఉన్నారట. కాషాయ పార్టీలో ఎందుకీ డైలమా? కమలం పార్టీ నేతల మౌనం ఎందుకు? కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో కీరోల్ జోషేది. ఏపీ బీజేపీ నేతలు స్పీడు ఎందుకు పెంచట్లేదు? బీజేపీ కీలక నేతల మౌనం వెనక కారణమేంటి? ఏపీ పొలిటికల్ ఫైట్లో కమలనాథులు వెనకబడుతున్నారా? పివిఎన్ మాధవ్కు సీనియర్ నేతల సహకారం అందట్లేదా? నార్త్లో స్ట్రాంగ్ బేస్, సౌత్లోనూ అంతో ఇంతో పట్టు పెంచుకుంటూ వస్తోంది బీజేపీ. దక్షిణాదిలో ఏపీలో మాత్రమే బీజేపీకి చెప్పుకోదగ్గ స్ట్రెంత్ లేదు. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా వచ్చే సీన్ లేదు. అందుకే కూటమిలో భాగంగా ఉంటూనే నవ్యాంధ్రలో కమల వికాసం కోసం ఎత్తులు వేస్తున్నారు కమలనాథులు. ఇప్పటికంటే ఇంకింత బలంగా, మరింత స్ట్రాంగ్ గా నిలబడేందుకు సరికొత్త స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. అందుకే ఓ చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో కూటమి ఎజెండాతో కలిసి నడుద్దాం, పార్టీ కోసం కష్టపడుదామంటూ ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పిలుపునిస్తున్నారు. కానీ సీనియర్ లీడర్లలో మాత్రం ఆ దూకుడు కనిపించట్లేదట. అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు దూసుకెళ్తున్నంత స్పీడుగా కమలనాథులు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారట. దీంతో ఏపీలో బీజేపీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ యాక్టివ్ గానే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. అధికార కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ మళ్లీ పవర్లోకి రావాలని ఎత్తులు వేస్తున్న వైసీపీ ఎక్కడా తగ్గట్లేదు. రేపే ఎలక్షన్స్ ఉన్నాయన్నట్లుగా ఆ రెండు పార్టీలు ఎప్పుడూ సూపర్ యాక్టివ్ గా ఉంటున్నాయి. జనసేన కూడా అటు పార్టీ నిర్మాణంలోనూ ఇటు పొలిటికల్ గానూ దూకుడు మీదుంది. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉంటుంది. పార్టీకి క్యాడర్ లీడర్లు లేకపోయినా షర్మిల చేసే పొలిటికల్ కామెంట్స్ నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. కానీ ఏపీలో బీజేపీ మాత్రం అంత యాక్టివ్ గా కనిపించట్లేదన్న చర్చ ఉంది. ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉన్న అటు ప్రభుత్వంలోనూ ఇటు పొలిటికల్ గాను పార్టీ యాక్టివిటీ చాలా తక్కువ. ఇక పార్టీ బలోపేతం కోసం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన ప్రయత్నాలేమీ జరగడం లేదని కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. దీనికి కారణం బీజేపీ కీలక నేతలు సైలెంట్ మోడ్లో ఉండడమే అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉంటూ చాలా రాష్ట్రాల్లో పవర్లో కొనసాగుతూ ఏపీ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ ఏపీలో మాత్రం ఆశించినంతగా కమలం లీడర్లు దూకుడు ప్రదర్శించడం లేదంటున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో బీజేపీ లీడర్లు అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పుకుంటూ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ను ఢీ కొడుతూ ముందుకెళ్తుంటే ఏపీ బీజేపీ లీడర్లు పార్టీని గాలి కుదిలేశారని క్యాడర్ బాణాలు ఎక్కుపెడుతోంది. ఏపీలో బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులు, 1 ఎమ్మెల్సీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో 1 మంత్రి ఉన్నారు. ఏపీ నుంచి గెలిచిన 3 బీజేపీ ఎంపీల్లో భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీరికి తోడు పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. వీరెవరూ పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక చొరవ చూపట్లేదని కార్యకర్తలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా ఎలాంటి యాక్టివిటీ చేపట్టకపోవడంతో పాటు పొలిటికల్ ఇష్యూస్ పై కూడా ఒక్కరూ నోరెత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. లీడర్లే సైలెంట్ మోడ్ లో ఉండటంతో ఏపీ బీజేపీపై ప్రజల్లో చర్చకి ఆస్కారం లేకుండా పోయిందంటున్నారు. అధ్యక్షుడిగా మాధవ్ ఉన్నప్పటికీ ఆయన వాయిస్ పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదనేది రాజకీయ వర్గాల్లో చర్చ. జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను నిర్వహించడం తప్ప గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం కోసం, క్యాడర్ బలోపేతం కోసం అధ్యక్షుడిగా మాధవ్ కొత్తగా చేస్తున్నదేమీ లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు చేపడుతున్న కొద్దిపాటి యాక్టివిటీకి కూడా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి కోఆపరేషన్ లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. లో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు తెచ్చుకోవడం తప్ప ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది బీజేపీ. 2024 వచ్చేసరికి కూటమిగా జతకట్టి అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ నుంచి ప్రాతినిధ్యం దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెల్లగా పార్టీని బలోపేతం చేసుకుంటూ పోతే
చట్టసభల్లో తమ ప్రాతినిధ్యాన్ని ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలేమీ లేవంటున్నారు కార్యకర్తలు. త్వరలోనే స్థానిక ఎన్నికలు, మున్సిపల్స్ రాబోతున్నాయి. స్థానిక పొరపోరు కోసం పార్టీని సన్నద్ధం చేసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలు, నేతలు ఏపీ బీజేపీ నేతల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న పరిస్థితి. కూటమిలో టీడీపీ, జనసేన తమ పార్టీలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంటే బీజేపీ లీడర్లు మాత్రం పార్టీని పట్టించుకోవడమే మానేశారన్న విమర్శలు కమలం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.